హలో గైస్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం కైట్ ఫైటింగ్ ఛాలెంజ్. గత కొద్ది రోజులుగా మీరు మన ఛానల్లో చూస్తూనే ఉన్నారు కావచ్చు. డిఫరెంట్ కైట్ వీడియోస్ అయితే వస్తున్నాయి. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, సపోర్ట్ అయితే చేస్తారు. ఆ వీడియోస్ కింద నేను చూసిన కామెంట్స్ లో ఎక్కువ కామెంట్స్ ఏమున్నాయంటే కైట్ ఫైటింగ్ ఛాలెంజ్ చేయండి, కైట్ ఛాలెంజ్ చేయండి, కైట్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఆ కామెంట్స్ని కన్సిడర్ చేస్తూ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఈ కైట్ ఫైటింగ్ ఛాలెంజ్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఏ ఛాలెంజ్ అయినా సరే కంపల్సరీగా విన్నర్స్ ఉంటారు, లూజర్స్ ఉంటారు. కాబట్టి లూజర్స్కి కంపల్సరీగా ఏదో ఒక పనిష్మెంట్ కూడా ఉండాలి. సో ఆ పనిష్మెంట్ ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఫస్ట్ నేను చెప్పేస్తా. ఇప్పుడు మేము అందరం కలిసి మనిషికొక కైట్ అయితే తీసుకుంటాం, మనిషికొక చక్రీ తీసుకుంటాం, కార్నర్లు కట్టుకుని కైట్స్ అయితే ఎగరేస్తాం. ఛాలెంజ్ చేసినప్పుడు కంపల్సరీగా ముగ్గురు అయితే లూజ్ అయిపోతారు, లాస్ట్ ఒక పర్సన్ సేవ్ అవుతాడు. ఆ సేవ్ వచ్చినట్టు సైడ్ పెట్టేద్దాం. ఎవరైతే ముగ్గురు కైట్స్ జంప్ అయిపోతాయో వాళ్ళు ముగ్గురు ఏం చేయాలంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపల వాళ్ళ కైట్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని తీసుకురావాలి. ఆ కైట్ వచ్చేసి 3 కిలోమీటర్ల దూరం పడవచ్చు, 5 కిలోమీటర్ల దూరం పడవచ్చు, 10 కిలోమీటర్ల దూరం పడవచ్చు. ఎక్కడ పడ్డా సరే ఆ కైట్స్ని అయితే ఫైండ్ అవుట్ చేసుకొని తీసుకురావాలి. అది వచ్చేసి ఫస్ట్ పనిష్మెంట్. ఎవరైతే వాళ్ళ ముగ్గురిట్లలో కైట్ని దేవులాడుకొని తీసుకురారో వాళ్లకు 6 తర్వాత చీకట్లో ఒక బకెట్ చల్లీలు అయితే వస్తాం. అది నేనే ఏమోరా కిస్మత్ చెప్పలేము. 10 కిలోమీటర్లు పడుతుంది పోనా, 10 పడని 15 పడని కంపల్సరీ నీ కైట్ ను ఫైండ్ అవుట్ చేసుకొని తీసుకురావాలి. 6 లోపల సలీలు పోసుకోవాలి. అది ఏంటన్నా వాడని 100 కిలోమీటర్ల వాడని పోతే నువ్వు దేవులాడింది పోతుంది, లాస్ట్ మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్డర్. ఇది వచ్చేసి ఒక కిస్మత్ కేల్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇది మా చేతిలో ఏముండదు. ఒకవేళ 2 పతంగులు డీల్ పడ్డా అది లేదు తెగిపోతుంది, తెగిపోయేదాకా చెప్పలేం. సో ఆ విధంగా అయితే ఉండబోతుంది. రెడీ యారా, స్టార్ట్ చేద్దామా? చలో పతంగి ఛాలెంజ్ కోసం అమెరికా పతంగి కావాలి, గరుడని కావాలి. బంగ్లాదేశ్ వీడు బంగ్లాదేశ్ పతంగి తీసుకుంటూ వీనికి పాస్పోర్ట్ లేదు, ఏం లేదు, ఇక నూకేసేయాలి. లాస్ట్ ఉన్న మిగిలి ఉన్నది ఏంటంటే బ్లూ కలర్ ఒకటి ఉన్నది. జింగిడి పతంగి జింగిడి కాదురా, దీనికి 2 కళ్ళు ఉన్నాయి, బటర్ఫ్లై ఎక్కువ ఉన్నది. ఎవరిది మంచిది ఎవరి జింగిడి అని చెప్పేసి లాస్ట్ మిగిలినాక తెలుస్తుంది. ఇంకోటి నేను చెప్పుడు మర్చిపోయినా, శేఖర్ గానికి కూరగానికి పతంగి చక్కగా లేపరాదు. వాళ్ళిద్దరు జంప్ చేసినామంటే లాస్ట్ డింపి అని ఒక్కరిని అరుచుకున్నామంటే విన్ అయిపోయినట్టే. డింపికా చెప్పింది అదేగా, అర్థం కాలే. ఆడు చూసినా కూరగాయ రియలైజ్ అయిపోయింది వెనక చూడ ఒకసారి సప్పుడు చేస్తలేడు. కొట్లాడతా అదే వంటలు చూడు, ఈతలకు పోయి వేసుకున్నాడు. ఎందుకని చెప్పేది ఈ కారణాలు కొంచెం ఆగమాగా ఉన్నాయి. నేను కొంచెం ఈ రెక్టిఫై చేసుకుంటా, నా అందాజ చూసుకొని దారం కట్టుకుంటా. మళ్ళీ ఇంకోటిగో టేప్ ఉందిగా, కారణాలు అయితే సెట్ అయిపోయినాయి. గాలి కూడా ఫుల్ వస్తుంది. ఇది ఎప్పుడు ఎగరెత్తనా అని చూస్తుంది. ఇగో అదేంటిది ఎద్దుల పందాల ఎద్దు దగ్గర పోయి చెప్తారు కదా గిట్ల అని చెప్పేసి ఇప్పుడు నాన్న కూడా చెప్తున్నా. అరే రామ్, అరే గరుడ, అరే బటర్ఫ్లై, ఒక్కొక్కరిని తెంపేయాలరా. ఈ యుద్ధంలో మనం గెలవాలరా. గెలిచినాం అనుకో నీకు మంచిగా లామినేషన్ చేపించి ఇంట్లో పెట్టుకుంటా నేను. చలో రండి రా చూసుకుందాం. మరే అమెరికాలో రారా చూసుకుందాం. బంగ్లాదేశ్ ఎటు పోయిందావు? బంగ్లాదేశ్ ఎగిరింది ఆల్రెడీ. మొత్తానికి అయితే ఫస్ట్ ఎగిరేసిన. నన్ను అస్సలు అమ్మతలేరు. నేను ఎగిరేస్తా తెంపేస్తా అంటే అవుట్ పడుతున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఒక్కళ్ళ నన్ను తెంపేస్తా నేను. లూజర్ మాత్రం కాను. ఏమంటారు? ఏమన్నారు నాకు అస్సలు కాన్ఫిడెంట్ లేదు. ఈ కూరకైతే అసలు లేనే లేదు. అరే అట్లా డైరెక్ట్ అట్లా సంతోషపడు అనుకుంటా. పోనీ దూరం పడు. మంచిగా వాళ్ళు చెప్తారు, నల్లి పెట్టుకుంటారు. అమెరికన్ నా దగ్గరకు వస్తావు.
కైట్ బోల్రే వాడే ఇట్లా తిరమక్క అయింది. Yeah, push all the limits with you right now. Gotta get it right now. Yeah, push all the limits with you right now. ఏమైంది నీ కింద ఇప్పటిదాకా నా కైట్ ఇట్లా తిరమక్క పడ్డదని చెప్పినా కదా, దానికి కారణం ఇక ఒక సైడ్ కారణాలు తెగిపోయినాయి, మీ సైడ్ ఉన్నాయి, కింద సైడ్ దారం తెగిపోయింది, అందుకే తిరమక్క పడ్డది. Gotta get it right now. Yeah, push all the limits with you. ఇప్పుడు తీసేసి మళ్ళీ ఇంకొక రకంగా కడతా. నా కింద పడ్డది మళ్ళీ లేపేసిన డైరెక్ట్ సీదా మనతో మినిమం ఉంటుంది. మళ్ళా ఎగిరేరా అని ఆట పడుతురు కదా చూడు. అక్క దించింది దిగింది ఇగో కిందికి వచ్చింది. ఇగో ఏ ఒక కైట్ వచ్చేసింది రా. శేఖర్ గారు ఎలిమినేట్. తప్పించుకున్నారా కింద రాస్తుందో. నలుగురి అయితే ఇప్పుడు స్కైలు ఉన్నాయి. డీల్ చేసుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇక ఫస్ట్ ఎవరిని అయిపోతుందేమో అని చెప్పేసి ఎగ్జైటింగ్ ఉన్నాం. కూరగా నా దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర ఉందో మనం లేపేస్తే ఇప్పుడు ఎవరు చేసేసలే దూరం ఫస్ట్ ఎవరిని దొరుకుతుంది చేసేసలే. ఇక ఈ 15 దారం గుంజి చేతులు నొత్తున్నాయి కానీ నిజంగా ఎవరు పోటీకి వస్తలేరు. అన్న నేనే రెడీగా ఉన్నాం. కింద ఎటు వీక్తున్నాడు రాలే. అక్కడ చూడ కొట్టుక వీక్తుంది. ఇప్పుడు చూపెడతా తీరా. ఇప్పుడు చూపెడతా మన దగ్గర గిన్నె అనుకుందాం. మనం పుల్లగడ్డ ఉంటుంది సీదా. ఎవరు దేవతా అనుకుంటే ఫస్ట్ కూరగాని అయితే జంప్ అయిపోయింది. అనుకున్నా అయ్యో కూరగాన్ని శేఖర్ గారిని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి కూరగాడు వాంతలో వాడే పోయి బోన్లో ఇక్కిండు. శేఖర్ గారిని దారాన్ని చిక్కుని అది పతంగి నీపోయింది. అంది చల్లే అటు ఊకపోయినా అయిపోయి అది కాదు ఇప్పుడు తెగిపోయినది వేయిందని దేవుడికి రావాలి నువ్వు. అది పెద్ద టాస్క్. అదే ఉంది కదా. పోయినావు ఎట్లా దొరకలేదు అనుకో నీకు మళ్ళీ చల్లీల స్నానం ఉంటుంది అప్పటికి. మీద ఎక్కించిండు తాడు అన్న మెల్లగా. కాదు ఆ తీటాడేమో అటు ఎక్కించిండు మొత్తం పతంకి ఎక్కించిండు. పదం మొత్తం నీకు పీకింది అటు తెగిపీకింది. దారం తెగిపీకి అటు వాడి పీకింది. ఇప్పుడైతే డింపియాని ఫోకస్ చేస్తున్నా. శేఖర్ గారిని దేవతలే 2-3 సార్లు ట్రై చేసిన. ఇప్పుడు డింపియాని చేసేస్తా. ఎత్తో సంబంధం లేదు. వాడు ఛాలెంజ్ లేడాడు. ఎవరైనా ఆ పక్క పోయిన వాడు అటే ఉన్నాడు. ఇట్లా లోపలికి రా. బానంతలా వాడు వచ్చి ఒక్కసారి డీల్ లేరు ఎవరికి. డింపియా పడ్డది రా. విజయవంతంగా శేఖర్ గారు ఒక్క ఎలిమినేట్ చేసి నేను ఒక ఎలిమినేట్ చేసిన. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది. ఇక ఏదిరా ఓటు పోతున్నావు డింపియారే నీకు ఉన్నట్టు వేయాలి. ఇక 5-6 కిలోమీటర్లు పోతుంది కావచ్చు. టంబాల అవతలికి పోతుంది.
ఇగో గట్లా కాదు అసలు అది ఎటు పోతుందో చూసుకో దొరకలేదు అనుకో నీకు ఉన్నట్టే అలా సాయంత్రం ఇక నేను గదే చూస్తున్నా ఎటు పోతుందని. నీ చూసుకున్నావా జింగిడే వాదనకి ఎగురుతున్నావు ఇక ఇప్పుడు ఈ బోటగా హెల్మెట్ చేస్తా సేఫ్ అయినట్టే ఇక అన్నందే కొట్టు ఇద్దరు కలిసి గాంగ్ సప్పుడు చేస్తారా నాది కూడా ఉండురా అన్నందే కొట్టు ఇప్పుడు అన్నందే కొట్టు. పోతుంది శేఖర్ గారు గెలిచిండే ఎవరో వెరైటీగా ఇప్పుడు కొంచెం దూరం పోతుంది ఆ గాలికి మొత్తం సంపుకోపోతుంది చూడాలి ఉరికో మొత్తానికి విన్నర్ అయిపోయినా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే కుల్గుల్ పిట్ట ఇది కరెక్టే నువ్వు ఓడిపోయినావు ఫస్ట్ నుంచి అలా తెలిసిందే అది దీనికి కొంచెం తేడా ఉండే మా ఇద్దరిదే ఘోరం నేను ఘోరం గెలుస్తాను కూడా ఘోరంగా ఓడిపోతాను అనుకున్నాను అంటే దారం అయిపోట్లు ఉంటది అది ఇది మన కిస్మత్ లేదు కదా నేను కావాలని అలా వీకినా ఆయనతో వీకింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చిన మన ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు పతంగిని ఎక్కడెక్కడైతే పడిపోయిందో ఎవరి వాళ్ళు చూసుకున్నాం విడిదికిపోయిందని చెప్పేసి ఒక ఐడియా ఉంది ఇడిదికి ఉంది అని చెప్పేసి కాకపోతే అది ఏ ఏరియాలో పడదో మా గనవల్లే ఎందుకంటే గాలికి పోతూనే ఉన్నాయి అవి సో ఇప్పుడు వాటిని ఫైండ్ అవుట్ చేసుకురావాలి 6 వరకు ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 2:16 అయితే అవుతుంది 6 అంటే మనకు 4 గంటలు అంటే 3 గంటల 45 నిమిషాలు ఉందిరా ఆ లోపల ఫైండ్ అవుట్ చేసుకురావాలి ఎవడైతే ఫైండ్ అవుట్ చేయడో సాయంత్రం ఎండ మొత్తం పోయినాక సల్లీలు పోసుకుంటారు అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని తిలాడరు శేఖర్ గారు ఇక్కడికి ఎలిమినేట్ అయిపోయినట్టు వాడికి లాస్ట్ నీళ్ళు వచ్చేటప్పుడు కనబడతాడు ఇక్కడ ఓకే హలో ఈ విజయాన్ని మీరు ఎలా ఆనందిస్తున్నారు నేను చాలా సంతోషంగా ఉన్నాను గెలుస్తా అనుకోలేదు గెలుస్తా అనుకోలేదు ఫస్ట్ గెలుస్తా అంటే గారా అంటే కాన్ఫిడెంట్ గా ఉన్నా గెలుతాను కానీ గెలుతాను అనుకోలే కానీ ఒక్కళ్ళని వడగొడతా అనుకున్నా గెలిచిన ముక్క చినిపోయిన పతంగి అంటే ఒకవేళ తీయలేని పరిస్థితులు ఉంది అనుకో దాన్ని ఫుట్ అయినా తీసుకురా గిడు ఉంది అని ఓకే సో ఇప్పుడైతే మూవ్ అయిపోతున్నా టైం లేదు చలో సో ఇప్పుడైతే మా కైట్స్ దేవరానికి అయితే ఇప్పుడు మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసేస్తున్నాం అరే నువ్వు ఈ బండి తీసుకోవద్దా నువ్వు ఆ బండి తీసుకో నేను కార్ తీసుకోవద్దా దీని పని ఏమున్నది ఎంజాయ్ చేస్తావు మరి గెలిచినా ఎంజాయ్ చేసి ఇప్పుడు నాకు టైం లేదు రే టైం లేదు నేను మంచిగా ఎంజాయ్ చేస్తా పర్రే నా కైట్ని దేవులాడడానికి నేనైతే ఇటు వచ్చేసిన మేము ఇవరాకి ఎగిరేసింది ఇక్కడ సైడ్ గడ్డ కనబడుతుంది ఈ గుట్ట పైన ఎగిరేసినాం ఈ గుట్ట పైన నుంచి అటు వేయింది అక్కడ సైడ్ ఆ 2 గుట్టల మధ్యలో ఒక సందు కనిపిస్తుంది అక్కడ సైడ్ అన్ని పొలాలు ఉన్నాయి అక్కడ సైడ్ అయితే పోయింది ఇక్కడ చూద్దాం ఇటు పడ్డదా అని చెప్పేసి చూసిన తర్వాత అక్కడ సైడ్ కూడా పోతా మొత్తం మక్క ఇట్లా వేసిరు ఆ మక్క రేడ పడ్డా కానీ దొరకది మొత్తానికైతే నాకు ఇటు తెగిపోయింది కదా ఇటు చాలా ఇగో మనం ఇట్ల నుంచి ఎగిరేసినాం ఇటు పడ్డట్టు అనిపించింది నాకు ఇటైతే వచ్చిన కాలువ ఇట్లా పడ్డది అనుకో తీసుకోవచ్చు ఆ నీళ్ళలో పడ్డది అనుకో కథమే నా అయితే ఇలా దుంకాలే పచ్చి బట్టలతో ఇట్లా కైట్ తీసుకోవాలి కాబట్టి ఈడనైతే కనబడతలేదు ఇది వేయడం అనేది కనబడుతుంది మన తొందరనే కనబడుతుంది అమెరికా అంటే అది రెడ్ కలర్ ఉంటుంది కదా కొంచెం ఆ రెడ్ కలర్ అయితే కనబడుతుంది నాకు హైట్ ఇటు సైడ్ వచ్చినట్టు అనిపించింది కానీ నేను విడిదికి వచ్చిన తర్వాత మధ్యలో ఒక చెరువు అయితే కనబడ్డది ఈ చెరువు దగ్గర ఒకసారి చూసుకోమని వచ్చిన కనబడతలేదు అసలు నాది పింక్ కలర్ కాబట్టి మంచి కనబడుతుంది డింపి అది అయితే కరెక్ట్ కనబడుతుంది ఎందుకంటే అది ఎల్లో కలర్ ఈ ఛాలెంజ్ ఏందో ఏమో టైం అయిపోతూనే ఉంది 4 గంటలే ఉంది దొరకకపోతే మాత్రం ఇక చల్లీల స్థానం ఉన్నట్టే మెయిన్గా ఈ చెట్ల మీద ఇట్లా చూడాలి ఏదైనా చెట్టు మీద కూడా తట్టుకుంటే పిట్టగుళ్ళు ఇట్లనే దీని మీద కానీ నాకు పతంగి అయితే కనబడతలేదు అయ్యా ఇంక బట్టను చూసి పతంగి అనుకున్నా కాకపోతే మనది పింక్ కలర్ కదా మనది ఇది కాదు మొత్తం చేపలు పొతం చేసారు పెద్ద చేప ఏనైతే ఇక్కడ కనబడతలేదు మరి సో ఇప్పుడైతే పోదాం ఇంకా అటు ముంగడికి వెళ్ళిపోవాలి చెరువు అవతలకి పోతే ఇంకా అటు సైడ్ వేసి చూస్తా ఒకవేళ అడిగికుంటే ఓకే
చాలా దూరం వచ్చిన. మేము కైట్లో ఎగిరేసిన ప్లేస్కి వీడికి దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఒక వేరే మట్టితో నుంచి వచ్చిన. ఇటు పొలాలు కనిపిస్తున్నాయి. మేము ఎగిరేసింది అక్కడ సైడ్ ఆ గుట్టలు కనిపిస్తున్నాయి కదా అటు, అక్కడ నుంచే నేను అట్లకి ఇట్లా వచ్చిన. ఈ పొలాలలో ఏమైనా పడ్డదా అని చెప్పేసి చూద్దామని వచ్చిన. అక్కడ సైడ్ పోయి చూస్తా ఇప్పుడు ఏమైనా కనబడుతుందా లేదని చెప్పేసి. దారం కనబడితే ఈజీగా కనిపెట్టవచ్చు. ఎవరిదైనా కానీ ఇట్లా దారం కనబడుతుంది ఎండకి. దారం కనిపించిందంటే ఏదో ఒక కైట్ అయితే కనబడుతుంది. నా కైట్ అయితే ఇటే వచ్చింది, అన్నది గక్కడ సైడ్ పోయింది. మరి అట్లకే వస్తాడా తెలియదు అన్న. మనమైతే ఇప్పుడు ఆడించి కొంచెం దూరం వచ్చినాం. దూరం వచ్చినా కిటాంకర కూడా చూసిన, ఆ రోడ్డు మీద చూసిన. దగ్గర ఒక 800 మీటర్స్ వరకు అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్కి రీచ్ అయిపోతున్నాం. అయినా సరే ఇంకా నాకు హైట్ అయితే కనబడతలేదు. అంటే కార్ తీసుకొచ్చే వరకు ప్రతిసారి ఏమవుతుందంటే దాన్ని ఒక దగ్గర పెట్టి మళ్ళీ లోపల దాకా వచ్చి చూసుడు అవుతుంది. ఉత్త నడుచుకుంటూ పోయినా కానీ దొరుకుతుండే కావచ్చు. అంటే గిట్టున్న రూట్ని ఇట్లా కార్లో తిరిగి వచ్చి చూసుడు అవుతుంది. నా ముంగడ మొత్తం పొలాలే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా వడ్డా కనబడి, ఇక్కడ చిన్న గుంత ఉంది కదా, ఈ గుంతలో వడ్డా కనబడి దాని దగ్గర పోయే చూడాలి. లేదు ఇక్కడ కూడా కష్టం, దొరకదా లేకపోతే నా పని అవుతుందా అర్థమవుతలేదు. సో ఇక్కడ నుంచి ఎంతైనా దగ్గర ఒక 10 ఎకరాలంత ఏరియా కనబడుతుంది నాకు. కానీ అది ఒక చిన్న ఒడ్డు పక్క పంటున్నా కనబడదు. అది ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది. ఇదంతా వెతికినా, ఆ పత్తి చేను ఇదంతా వెతికినా ఏడ కూడా లేదు. ఇప్పుడైతే ఇంకో లొకేషన్ పోతా. గడ్డికి ఇట్లా పడ్డదా మరి, ఇంకా ఒకటి కాలువ ఉంది, ఇంకో కాలువ, చిన్న కాలువ. ఆ కాలువలకి ఇట్లా పడ్డదా మరి, ఎడ పడ్డదా అని చూపెడతాం మీకు ఒకసారి. ఈ పొలాలలో అటు ఇటు మస్తు షేప్ దేవులాడినా, ఎంత దేవులాడినా కానీ దొరకలేదు. ఇంకా ముంగటికి పోతా. ఇక్కడ సైడ్ నుంచి ఇంకా రూట్ ఉన్నది అటు. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూసిన. ఇక్కడ సైడ్ పొలాల నుంచి పోతే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా రూట్ ఉన్నది. ఇట్లకే అక్కడ సైడ్ పోతా. ఒక లాస్ట్ సైడ్ ఏమో తోట కనబడుతుంది కదా, ఆ తోట సైడ్ పోయి ఒకసారి అయితే దేవులాడతా. అక్కడ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ ఏరియాలో పోయిన తర్వాత ఎన్నో ఒక దగ్గర దారం కనబడుతుంది. మ్యాక్సిమం నేను అనుకుంటున్నా దారం కనబడుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే मालूम नहीं है, पतंग मालूम है? पतंग तो उड़ता है। हाँ उड़ता टूट गई वाला, टूट गई तो इधर आता नहीं आता एक बार बोल। नहीं नहीं वो सूता से जो उड़ाता है पतंग, और हम लोग बोलता है गुड्डी। ऐसे पतंग भी बोलता है। మీరు చూడొచ్చు, ఈ బాపును కూడా అడిగినా, ఈ బాపు కూడా రాలేదు. ఇటాంగల్ అంటున్నది సగం అర్థం కాదు నాకు. రాలేదట. రాలేదా బాపు? నయా ఇధర్ పతంగ్ नहीं नहीं हम देखा नहीं है। हाँ तू नहीं देखा? नहीं देखा नहीं। हाँ ठीक है। मेरा पतंग टूट गई। पतंग टूट गया? हाँ टूट गई, तू इधर आता, मेरे को नहीं देख तो इधर में उधर में कहीं गिर गया होगा। हाँ गिर गया, शेन पे गिर गया, पेड़ पे गिर गया। मेरे को नहीं देखता। हाँ ठीक है बाबू, खाना खाया? हाँ దేవులాడుకుంటా పోతుంటే ఒక చిన్న బావి లాంటిది వచ్చింది. నేను వేరే దిక్కు చూసుకోవడం వస్తున్నా. జర్ర అయితే అలా పడుతుంటే ఇది మొత్తం పొలాలే ఉన్నాయి. ఈ చెట్ల వదలలో ఎక్కడ ఉన్నా కనబడతలేదు. మెయిన్ చెట్ల మీద చూసుకోవడం పోతున్నాయి. ఎక్కడ చెట్ల మీద ఇట్లా ఉందా అని చెప్పేసి కనబడతలేదు. మనం వెతుక్కుంటా పోయేతో వాళ్ళు అసలు ఎవరైనా కనబడతలేరు. అడుగుదామా అంటే ఇదికి ఏమైనా పతంగి వచ్చిందా అని చెప్పేసి ఇవ్వలేరు ఇటు దిక్కు. నేను స్టార్టింగ్ ఒక పొలం దగ్గరికి పోయినప్పుడు చెప్పినా కదా, ఒక తోట ఉన్నదని చెప్పేసి. అది నీలగిరి తోట. అక్కడ సైడ్ మన పతంగి ఇటు వచ్చింది. ఇప్పుడు ఈ తోటలో పోయి వెతుకుదాం ఉన్నదా లేదా అని చెప్పేసి. కనబడుతుంది, ఈడ కూడా దారం కనబడుతుంది. ఇప్పుడు చూసుకుంటా పోదాం ఇక. టైం వచ్చేసి 4 అవుతుంది. నేను పోయే రూట్ మొత్తం గిట్నే ఉన్నది. జంగల్ అంతా. వాళ్ళ ఎడికి పోయిందో వాళ్ళ ఎడ తిరుగుతారో అర్థమవుతలేదు. ఒక్కొక్కరు దిగినప్పుడు ఒక్కొక్క దిక్కు పోయింది. దారం యా, ఇది నాదేనా? దారం అయితే కనబడ్డది. ఇగో కళ్ళు ఉంది పతంగి. ఎస్, మొత్తానికి అయితే నాదే దొరికింది. ఎక్కువ
చినిగిపోయింది. కాకపోతే దారం ఎడిగలు వచ్చింది మొత్తం. ఇగో మొత్తం పడిపోయింది దారం అంతే. అమ్మయ్య నేనైతే సేఫ్ అయిపోయినా. దారంతో మనకు సంబంధం లేదు, జస్ట్ పతంగి తీసుకొని పోతే అయిపోతుంది. ఇక మన కైట్ అయితే తీసుకొని పోతున్నా. దారం వచ్చేసి తవ్వలేం లేదు కాబట్టి శెల్కల్నే ఉంది కాబట్టి ఇటు సైడ్ పోతున్నా. సో ఇప్పుడైతే మొత్తానికి సేఫ్. దగ్గర 1:45 నిమిషాలు 2 గంటలు తిరిగిన తర్వాత దొరికింది. అమ్మయ్య ఇగో పింక్ కలర్. యాహూ! వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతా ఏడున్నారో ఎటు పోయారు. నాతో వచ్చినట్టు వచ్చిర్రు, అందరం ఒక దిక్కు ఆల్మోస్ట్. కాకపోతే కొద్దిగా తెగేటప్పుడు డిగ్రీ చేంజ్ అయింది అంతే, అడికి పోయారు. ఇంకెప్పుడు ఫోన్ చేయాలి, వాళ్ళు దొరకలేదు కావచ్చు. ఫస్ట్ నాకే దొరికింది అనుకుంటున్నా. అసలు అయితే అన్నకు కాల్ చేస్తాను నేను. దొరికిందా దొరకలేదా తెలిసింది అనుకో, మనకు ఒక టెన్షన్ పోతుంది అట్లా. ఏమైనా దొరికిందో దొరకలేదా అన్నా? దొరికిందారా? ఏడన్నా ఘోరం ఉన్నది. దొరకలేదు మొత్తం. ఇటు కోళ్ళఫారం, మనం కోళ్ళఫారం ఉన్నది చూసినావా? నేను దాని పక్కపట్టి వచ్చిన ఇంతకుముందు. అవునా? నేను ఇటే వచ్చిన 3-4 జాలలు దిగిన మొత్తం 4 దాంట్లో. నాకు దొరికిందిరా, 4కే దొరికింది అది. అవు దొరికిందా? నిజంగా చెప్పు. టైం లేదు, ఇంకా గంటన్నరనే ఉంది. అదే లేనిపోని భయం పెట్టా కానీ నిజం చెప్పు. భయం దొరికింది, నిజంగా దొరికింది. దొరికిందా? కన్నా దొరకలేదు కానీ 4:30 అవుతుంది. అదే ఇంకా గంటన్నరనే ఉంది. ఏం చెప్తున్నా టకటక దేవులాడిగా. నేను అక్కడ పోతున్నా, వర్క్షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. దేవులాడుకుని వచ్చేసి వర్క్షాప్ కాడికినా డైరెక్ట్? దేవులాడుకుని రా 6 వరకు. 6 లోపల దొరికితే దొరకకపోతే కథమే. డింపికి దొరికిందా? ఏమో అని ఫోన్ అయితే దొరకలేదు ఇంతకుముందు. అయ్యో సరే అన్న. ఓ షిట్, అన్నది దొరికిందట. ఇక డింపి నేనే ఉన్నాము. నాకు అది భయం అవుతుంది. డింపికి దొరికింది అనుకో కథమే. సలీలు నేనే పోసుకోవాల్సి వస్తుంది. నేను తొందరగా పోతే ఇంకా మెయిన్గా మేము డ్రోన్ని కైట్ తెగిపోయినప్పుడు దాన్ని ఎంట పంపించేది ఉండే. ఏడ ఎవరిది పడదని చెప్పేసి ఒక అందాజతోటి అడిగి వేసి చూద్దుంటుంది. కానీ ఇక డ్రోన్ పంపించలే, డైరెక్ట్ పతంగి పడేటప్పుడే మేము ఈ ప్లేస్లో పడుతుందని చెప్పి చూసుకున్నాం. ఆ ప్లేస్కి పోదామని అనుకున్నాం, కానీ ఆ ప్లేస్కి పోయిన తర్వాత అది ఉంటలేదు. ఆ చుట్టుపక్కల చూసినా కానీ దొరకలేదు. ఏమన్నా ఒకటి చిన్న చెట్లలో పడ్డా కానీ అది కనిపిస్తలేదు. నాదైతే ఇప్పటివరకు ఇంకా దొరకలేదు. దొరకదో కూడా తెలియదు. దొరకపోతే సల్లీలు నాకే పడతాయి. వెతుక్కుంటా మళ్ళీ ఒక మొక్కజొన్న దగ్గరికి అయితే వచ్చిన. ఫామ్ ఆయిల్ తోటలో మొక్కజొన్న పెట్టిర్రు. ఈ మొక్కజొన్నలో కూడా చూసిన అక్కడ సైడ్ పోయినా. నేను వచ్చింది అక్కడ సైడ్ నుంచి అని. అటు పోయి చూస్తే కూడా ఆడ కూడా లేదు. ఇక దొరికేటట్లేదు. నాకే పడతాయి కావచ్చు చల్లీలు. ఇంకొక అర్ధగంట సేపు చూస్తా, చూసి పోతా. ఐస్గడ్డ నీళ్ళు ఎత్తారో మరి ఏవెత్తారో తెలియదు. ఒకవేళ దొరికే ఛాన్స్ ఏంటంటే దారం కనబడేది అంటే ఖచ్చితంగా ఇడిచిపెట్టా. ఆ దారం ఎంత దూరం ఉన్నా ఆ దారాన్ని పట్టుకొని పోతూనే ఉంటా. లాస్ట్కి ఎన్నో ఒక దగ్గర కైట్ అయితే కనబడుతుంది. ఇక్కడ కూడా దొరకలేదు. ఇంకా ముందుకైతే పోతా ఇప్పుడు. ఇక చూసుకుంటా పోతా ఉంటే ఈ మొత్తం ముండ్ల చెట్లు ఉన్నాయి. మీరు చూడవచ్చు. ఇక మొత్తం ముండ్లు. ఇగో టీషర్ట్ కూడా మొత్తం చిక్కినాయని. ఏదేమైనా కానీ పతంగిని అయితే తీసుకొని పోవాలి. దొరికింది గాయ్స్. దొరికేసింది. ఇగో కనిపిస్తలేదు, ఇలా కలిసిపోయింది మొత్తం. దూరంకి వెళ్తే ఇగో జూమ్ అవుట్ చేస్తున్నా. జూమ్ అవుట్ చేస్తే అసలు వాళ్ళు ఉన్నట్టు కూడా కనబడతలేదు. ఈ గరుడ పతంగి నాదే. గరుడ పతంగి ఎంతసేపు అవుతుందండి దేవులాడ బట్టి. ఇంకొక 30 నిమిషాలు ఉన్నది టైం. ఇక అంతే 30-25 నిమిషాలు దాకా ఉన్నది. ఇంకొంచెం అయితే టైం అయిపోతుండే. మన వంశీకి దొరికిందో లేదో తెలియదు. ఇక ఫోన్ చేయాలి. అన్నకైతే దొరికేసింది అప్పుడే. తిరుగుతూ ఉన్నా, నా పతంగి వచ్చేసి ఏడ దొరకలేదు. కొంచెం తిరిగిందా, ఆల్మోస్ట్ టైం కూడా అయిపోతుంది. 5:45 అవుతుంది ఆల్మోస్ట్. నాకు తెలిసి నాకు దొరకదు. ఇక 15 నిమిషాలు కూడా దండలాడతా. దొరకదనేమో అనుకోను కానీ ఖచ్చితంగా దండలాడతా. దొరికిన కాడికే. ఇక దొరకకపోతే ఇంకేం చేస్తాం, చల్లటి నీళ్ళు పోసుకోవాలి. ఇక అదే దమ్దం అవుతుంది.
మళ్ళీ ఇంకోటి ఇప్పుడు నాతో పాటు డింపి కూడా ఉంటుండ అనుకుంటున్నా. ఆయనకు దొరికిందో దొరకలేదో తెలియదు. ఇంకా మనకు మళ్ళీ ఫోన్ చేయలేడు, నేను కూడా చేయలేదు ఆయనకు ఫోను. అన్నకైతే దొరికేసింది, అన్న సేఫ్, శేఖర్ ఎట్లా విన్ను. ఇక నేను డింపి ఉన్నాం కాబట్టి ఇద్దరం పోసుకోవాల్సి వస్తుంది కావచ్చు. డింపి అయితే కాల్ చేయలేదు, ఇంకా 15 నిమిషాలు ఏముంది కాబట్టి ఆయనకు కూడా దొరకదు ఇక. సో పొద్దున్న నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కావచ్చు, ఛాలెంజ్ అయితే చేసినాం. అందులో పతంగులు అయితే జంప్ చేయడం జరిగింది. సో వాటిని ఫైండ్ అవుట్ చేసుకురావాలని పనిష్మెంట్ ఇచ్చినాం. సో ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అయితే మొత్తం తిరిగినాం. నాకు హైట్ వచ్చేసి ఒక 2-2.5 కిలోమీటర్ల తర్వాత దొరికింది. ఏదో జంగల్ అక్కడ పడిపోయి ఉంది. అది నాకు ఫస్ట్ దారం కనబడ్డది, తర్వాత దగ్గర పోయి చూస్తే కైట్ కనబడ్డది, చినిగిపోయింది పిత్కంతా. దాన్ని తీసుకొని వచ్చిన డింపాడు అప్పుడు వచ్చిన కాకపోతే ఇక్కడ కైట్ ఏడు దొరికింది ఏం కదా అని చెప్పేసి అక్కడ ఏడు దొరికిందిరా. నాకు ఫామ్ ఆయిల్ తోట దొరికింది లాస్ట్ ఊరు దగ్గర దూరం పోయిందారా పోయింది. వీడు దారం బాగా ఇచ్చింది, మేము దూరం ఉండే కైటు, అందుకే బాగా దూరం పోయింది. సేఫ్ నీది కూడా దొరికితే నువ్వు కూడా సేఫ్ అయింది. వాటర్ ఎవరు పోసుకోపోరు. 15 నిమిషాలు దూరం ఎట్లా అది దూరం పోయిందా లేకపోతే పడ్డకన్నా వీడు తేలాలేదా? పడ్డకన్నా అది దగ్గరనే పడ్డది కావచ్చు, చినిపోయినాక దొరకలేము. వీళ్ళు చినిపోయినందుకు అసలు వీళ్ళు దొరికేది, వీని దగ్గర పడేది. సో మొత్తానికి అయితే మనం అనుకున్నట్టుగా ఎవరైతే ఛాలెంజ్ చేసిన తర్వాత ఎవరైతే సేఫ్ అవుతారో వాళ్ళు సైడ్కి వెళ్ళిపోతారో. వీడు సేఫ్ అయ్యిండు, వీడు ఇప్పుడు సేఫ్లో ఉన్నాడు. మేము ముగ్గురం ఓడిపోయినాం కాబట్టి దేవులాడికి రావాలని చెప్పినాం. పనిష్మెంట్ అయింది అది. ఇప్పుడు ఆ పనిష్మెంట్లో ఇంకొక పనిష్మెంట్ ఏంటంటే లాస్ట్ వీడు ఫైండ్ అవుట్ చేయలే కాబట్టి వీడికి ఇప్పుడు నీళ్ళు వచ్చే పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఉండాలి కాబట్టి ఆ నీళ్ళు ఉత్తవ పోయకుండా దాన్ని ఇప్పుడు పిండగలిపి అయితే వస్తున్నాం. ఎట్లా నీళ్ళు పోసుకుంటావు పెండ నీళ్ళు వస్తే వండుకుంటాయి. జెన్యూన్ ఉండాలి. మనం అప్పుడు వాటర్ పోసుకుందాం అన్నా మన పెండలీలు అని చెప్పేది ఉండే, మా పస వస్తుండే. సో ఇప్పుడైతే వాటర్ పోసేద్దాం. ఇప్పుడు పసరాదా నీళ్ళు బకెట్ల నిండా లేవు, అది పడ్డ తర్వాత మళ్ళీ కొన్ని ముంచిపోయిరా. కొద్దిగా అరే కాదు అందరికి పనిష్మెంట్ ఏదైనా ఉన్నది అనుకో, వీళ్ళకైనా సరే నాకైనా సరే ఆ పనిష్మెంట్ పనిచేసి మళ్ళీ మొత్తం నీళ్ళు మొత్తం గాడి తీసుకొస్తున్నాను నేను. లేరు ఇలా మొత్తం కారం నీళ్ళు ఉండేది. కారం నీళ్ళు ఎక్కడికి వెళ్ళా అప్పుడు టిఫిన్ బాక్స్ కాడికి చలో కూర్చోగా. అరే పోయిరా ఉన్నకాడికి అయితే పోయి ఇగో బుడుక్కున వేయకు ఒకటి వాడుతున్నా నేను. కూర్చో మధ్యలో బురద తెచ్చి సప్పన కూడా. కూర్చోరా కూర్చోరా. లేస్తాడా? కూర్చో మంచిగా కూర్చో. నువ్వు వెనకేం కూర్చోవా దాని మీద కూర్చోవా. ఇలా కూర్చోరా, గడికి వెనక పడతాయి బురద బురద. అన్న పోయి మనే చల్లుడు కాదు మెల్ల అన్న పోయి మనే తడవలే తడవలే గుణమే పోయి గుణమే పోయి. మొత్తం కూర్చో. షాంపూ కావాలా? షాంపూ షాంపూ కావాలా? షాంపూ కావాలి చెప్పు. పోయిరా పోయిరా. ఏ చెడి నాలే ఇంకిన. సో మొత్తానికి అయితే ఏదైతే పనిష్మెంట్ మైకుంది 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 ఇదికి పోందా పో అండి పో. మరి నీ పని అయిపోయింది, పోయి చేంజ్ చేసుకోము. ఇవ్వడు సో మొత్తానికి ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్. నార్మల్గా ఛాలెంజ్ చేసినట్టయితే పచ్చ ఉండదు అని చెప్పేసి దాంట్లో కొద్దిగా పచ్చ అయితే యాడ్ చేసినాం. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయరు. ఈ ఐడియా ఎంతో కొంత మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంకా డిఫరెంట్ వీడియోస్ మీకు ఏమైనా తెలిసినట్టయితే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారు అని చెప్పేసి. ఇంకా పెట్టండి, చేస్తాం, కంపల్సరీగా ట్రై చేస్తాం. మీరు చెప్పిన పార్ట్ వీడియోలో యాడ్ చేసి దానికి కొద్దిగా అమెండ్మెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో మొత్తానికి చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.